భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 3000 మందికి భోజన సదుపాయం కల్పించామన్నారు. మున్నేరు వరద ఉధృతికి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు మంత్రి. నష్టపరిహారం జరిగిన వాటిని పూరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన మంత్రి రిటైనింగ్ వాల్ను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్లో రహదారులపై ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కేంద్రం సహకరించకపోయినా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి తుమ్మల. తుఫాన్ ఏదైతే మనకి ఇండికేషన్స్ వచ్చిందో వాతావరణ శాఖ పరంగా ఆ రోజు నుంచి గత 2-3 రోజులుగా జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేసి కలెక్టర్ గారు, వారి సిబ్బంది, కమిషనర్ గారు, అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందస్తు చర్యలుగా కొంతమంది రిలక్టెంట్గా రామని చెప్పినా కూడా రాత్రికి రాత్రి బలవంతంగా అయినా సరే తీసుకొచ్చి ఈ యొక్క రిలీఫ్ క్యాంపులో పెట్టడం జరిగింది. ప్రతి అరగంట మానిటరింగ్ చేసుకుంటూ ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఎగువ ప్రాంతాల్లో అక్కడ క్లౌడ్ బరస్ట్ అవటం, పెద్ద ఎత్తున అక్కడ వర్షపాతం నమోదవటం, మనకు ఉన్నటువంటి క్యాచ్మెంట్లో మునేరు క్యాచ్మెంట్లో ఉన్నటువంటి నదులన్నిటికీ కూడా ఒకేసారి మనకి వరద రావటం జరిగింది. అయితే పోయిన సంవత్సరం 36 అడుగులు వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి 26 అడుగుల వరకు వచ్చింది. ఇప్పటి నుంచి రిసీడ్ అయ్యే పొజిషన్లో ఉంది. కాకపోతే కొన్ని చెరువులు కూడా మన దగ్గర కామేపల్లి అటు ఓవర్ఫ్లో అవటం మూలాన వాటిని కూడా కొంత సేఫ్ లెవెల్కి బ్రీచ్ చేసి ఆ నీళ్లు కూడా వదిలారు. కాబట్టి ఈ నిమిషం నుంచి పైన తగ్గుతుంది తీర్థాలు. అక్కడ ఈ ఎట్టి పరిస్థితుల్లో వర్షం లేదు కాబట్టి మనకి మునేరుకి సంబంధించి ఏ ఒక్క క్యాజువాలిటీ లేకుండా, ప్రాణహాని కాకుండా కాపాడిన జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, పోలీస్కి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇటువంటి మునేరు ప్రాంతంలో నీళ్లు పట్టినటువంటి ఇళ్లకి, వాళ్ళకి నష్టపోయినటువంటి వాళ్ళకి, ఏదైనా పశు సంపద నష్టపోతే వాళ్ళకి, ఏదైనా సరే నిన్నటి జరిగినటువంటి తుఫాను ప్రభావం వల్ల ఏ నష్టం జరిగినా కూడా పూరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం ముఖ్యంగా మనుషులకి ప్రాణహాని లేకుండా చేశారు. తర్వాత ఆస్తి నష్టం కూడా పెద్దగా లేకుండా అందరినీ కూడా సరైన సమయంలో కలెక్టర్ గారు, వారి యంత్రాంగం సేఫ్ సైడ్లో పెట్టడం వలన మనకి ఇబ్బంది జరగలేదు. ఇక భవిష్యత్తులో మనకి రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసుకోగలిగితే ఈ సీజన్లో భవిష్యత్తులో ఖమ్మం పట్టణానికి ఈ యొక్క మునేరు వరద నష్టం జరగకుండా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి మీరు కూడా సహకరించి ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ఉపద్రవాన్ని వెంటనే కోలుకునేటట్టుగా జిల్లా యంత్రాంగం రేపు కూడా రిసీడ్ అయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మళ్ళీ వాళ్ళు స్థిరంగా ఇళ్లలో నిలబడేటట్టుగా చేస్తామని చెప్పి విజ్ఞప్తి.